జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మొన్న ఈ బొంగులో దేశంలో ఉండేటటువంటి కొంతమంది జాంబీగాళ్ళు భారతదేశాన్ని మేము ఇది చేస్తాము, మేము దలుచుకుంటే కలకత్తాను ఆక్రమించాము, అస్సాంను ఆక్రమించాము, త్రిపురాను ఆక్రమించాము, ఎక్కువగా మాట్లాడితే మేము ఢిల్లీని ఆక్రమించామని చెప్పేసి అని కారు కూతురని కూశారు కదా, కైపెక్కిన కోతుల మాదిరా. అవునా కాదా? కానీ విషయం ఏంటంటే వాళ్ళు పీకేది పీకగలిగేది ఏమీ లేదు, బొచ్చు కూడా. కానీ భారతదేశంలో ఉండేటటువంటి మన హిందూ బంధువులు ఈ బంగ్లాదేశ్ వాళ్లకు ముచ్చాటలు పట్టించారు, భయపడేటట్లు చేశారు. ఇంతకు వాళ్ళు ఏం చేశారో, ఏం జరిగిందో ఈ న్యూస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. బంగ్లాదేశ్లో రోజు రోజుకు హిందువులపైన దాడులు అయితే పెరిగిపోతా ఉన్నాయి. అసలు ఈ దాడులకు ఆది అంతం అనేది లేకుండా పోతుంది. నిజానికి 5 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఈ అల్లర్లు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. అర్థమవుతుందా? అంటే వీళ్ళ చేష్టలు చూడబోతా ఉంటే వాళ్ళనోళ్ళు సర్వనాశనం చేసుకునే దాకా వాళ్ళు నిద్రపోయేటట్లేరు. ఇక ఈ 5 నెలల సమయంలో బంగ్లాదేశ్లో కనీసం 100లాది మంది హిందువులను ఈ బంగ్లాదేశ్ జాంబీగాళ్ళు హత్య చేసి ఉంటారని చెప్పేసి ఒక అంచనా. అంటే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక హిందూ మహిళల పరిస్థితి అయితే మరీ ఘోరం. హిందూ మహిళలను సామూహికంగా అత్యాచారాలు చేస్తున్నారు. వాళ్ళని ఎత్తుకొని పోయి మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎంత ఘోరమో, ఎంత అన్యాయమో చూడండి ఒకసారి. బంగ్లాదేశ్లో హిందువులకు నీడ లేకుండా పోతుంది. దీంతో అస్సాంలోని హిందువులంతా ఈ విషయం పైన ఏకమైనారు. అవును, యాడనో బంగ్లాదేశ్లో కదా జరుగుతుంది, అస్సాంలో హిందువులంతా ఒకటైతే వీళ్ళు ఏం చేయగలుగుతారు అని చెప్పి మీరు అనుకో ఉండొచ్చు. అదే ఇక్కడ ట్విస్ట్. అంటే అస్సాంలోని హిందూ సంఘాలు మొత్తం కూడా తమ మధ్యన ఉన్నటువంటి అంతరాలను పక్కన పెట్టి ఒకటిగా కలిసిపోయినారు. బాటెంగేతో కాటెంగే, ఏకైతో సేఫ్ అయిన నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ క్రమంలో నిన్న అస్సాంలోని హిందువులు ఒక ప్రాంతానికి చేరుకొని అక్కడి నుంచి చలో బంగ్లాదేశ్ కార్యక్రమానికి నడుమిగిచ్చారు. ఒరే బొకడాగాళ్ళారా, ఒరే బాడుకోగాళ్ళారా, ఒరే లంగా లఫంగగాళ్ళారా, మీరేంద్రా పీకేది మా బొచ్చు, మేము వచ్చినా ఉండండి తగులుకుందామని చెప్పేసి వీళ్ళే ముందడుగేశారు. చూడండి, భారతదేశంతో పెట్టుకుంటే హిందువులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఈ క్రమంలో కొన్ని వేల మంది, ఏదో 1, 2, 10 మందో 100 మంది కాదు, కొన్ని వేల మంది హిందువులు ఈ ర్యాలీలో హాజరవడం విశేషం. ఇక మన హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద వేసినటువంటి కంచెలను దాటుకుని మరి ఈ బంగ్లాదేశ్లోకి అయితే ప్రవేశించారు. బంగ్లాదేశ్ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా బంగ్లాదేశ్లోకి అయితే చొచ్చుకొని వెళ్ళిపోయినారు. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ అస్సాం పోలీసులు, మన BSF ఫోర్సు, వీళ్ళు వచ్చి అస్సాం హిందువులను ఆపడానికి శత విధాలుగా ప్రయత్నం చేశారు. అస్సాం హిందువులను ఆపడానికి కింద మీద పడ్డ మన భద్రతా బలగాలు అయితే ఏదో ఒక విధంగా వీళ్ళందరికీ కూడా సర్ది చెప్పి వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పంపించారు. బంగ్లాదేశ్ సంగతి త్వరలోనే మేము చూసుకుంటామని చెప్పి సర్ది చెప్పి హిందువులు అక్కడి నుంచి అయితే పంపించేశారు వెనక్కు. లేకపోయినట్టు వీళ్ళు పోయి పడినంటే అంటే తెగించేసి వెళ్ళిపోయినారు. తెగించేసి వెళ్ళిపోయిన వాళ్ళు భయపడతారా? వాళ్ళు వెనక్కి వచ్చారా? మళ్ళీ ఎట్టుంటుందా? తేడా వచ్చిందంటే ఇంకంతే, కత్త 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 అమ్మంటుంది, మళ్ళా ఊరికే ఉండదు. లేదంటే నిన్న బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర ఏదో ఒకటైతే జరిగిపోయిండు. ఖచ్చితంగా మన హిందువులైతే ఈ బొంగులే జాంబీగాళ్ళకి మాత్రం ఏం పట్ట పగలు సుక్కలు ఎట్టుంటాయో ఇలా కళ్ళారా చూపించరు. కొడతారా, మా వాళ్ళ మీద దాడులు చేస్తారా, మా వాళ్ళు అది చేస్తారా, మా వాళ్ళు ఇది చేస్తారని చెప్పేసి ఒక్కొక్కరిని ఏలా చపాతీ పండుగ వేసి కుసుముతారు కదా, మరి కుసిం పారేద్దరంటే పరిస్థితి అటో ఇటో తెలిపోయిండు. కానీ మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకొని హిందువులకు సర్ది చెప్పి వెనక్కి పంపించేశారు. అయితే అస్సాం హిందువుల్లో ఈ స్థాయిలో చైతన్యం రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఒక్క అస్సాం హిందువుల్లోనే కాదుయా, పరిస్థితి ఇదే మరి కొనసాగితే దేశవ్యాప్తంగా హిందూ పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కూడా మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా చలనం వస్తుంది. హిందువులందరూ కూడా కులాలకు, వర్గాలకు, వర్ణాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిపోతారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది అని నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మినట్లయితే మీ యొక్క అమూల్యమైన ప్రయాణం ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్లో 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ను నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు అర్థం ఉంటుంది, ఈ పాటికి మన పరిస్థితులు బాగాలేవు, దేనికైనా మంచిది అన్నట్లు మనం 10 రకాల సోషల్ మీడియా సైట్లో ఉండడం మనం మంచిది. అది యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇలా అన్నిట్లో ఉండడం బెస్ట్ అనమాట. ఏదేమైనప్పటికీ
మనం ఏదో ఒక విధంగా ఈ న్యూస్ అఖండ అని చెప్పి మనం ఎందుకు పెట్టాము, అఖండ జ్యోతి, అఖండ భారత్ అంటే ఇది ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండాలి. కాబట్టి నేను ఈ ఛానల్కి అఖండ అనే పేరు పెట్టాను. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్తోనో దీన్ని ఆపడం వలనో లేకపోతే ఇంకోటి జరగడం వలనో మన ఛానల్ అనేది ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. కాబట్టి మనం 10లో ఉంటే అది వాట్సాప్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఒక దాంట్లో ఏదైనా తేడా వచ్చాకైనా ఇంకో దాంట్లో కూడా మన న్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. మీకు అర్థమైంది కదా నా పాయింట్, అది మ్యాటర్. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.